ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ అప్డేట్ అయింది. అందులో 3 ఆప్షన్స్ వచ్చినాయి. సో పేమెంట్ వాళ్ళకి పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. సో మెయిన్‌గా ఏంటంటే ఆ ఫీజు విషయంలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సార్. మాది ఎక్కడనో గ్రామ పంచాయతీలో ఉంది. ఫీజు ఇంతొచ్చింది. ఇంకా కొన్ని మనం నిన్న మొన్న వార్తా కథనాలు చూసాం. హెచ్ఎండీ లిమిట్స్‌లో ఉన్నా కూడా ఫీజు 0 వచ్చింది. ఓకే. సో మెయిన్ అదే మా ఫీజు ఇంతే అని మేము ఎట్లా ఫైనల్ చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు ఎల్ఆర్ఎస్. మనము ఈ జీవో వెలువడిన వెనువెంటనే 2020లో 131 ఎల్ఆర్ఎస్ జీవో ఏదైతే వచ్చిందో ఆ తర్వాత క్యాల్కులేషన్ ఎలా చేయాలి అనే దానిపైన ఒక వీడియో చేశాం. ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. దాంట్లో వివరాలన్నీ ఉన్నాయి. ఏ టేబుల్లో నుంచి ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే దానిపైన సపరేట్గా ఒక బ్లాక్ బోర్డు తీసుకొని లెక్కలతో సహా ఒక 2-3 ప్లాట్లకు సంబంధించిన ఎంత ఫీజు వస్తుందో క్యాల్కులేషన్ మనం చేశాం. సో రెగ్యులరైజేషన్ ఫీజు రూపంలో ఎంత వస్తుంది, ఓపెన్ స్పేస్ ఫీజు ఎంత వస్తుంది, అప్పుడు నాలా ఛార్జెస్ రూపంలో కొంత కలెక్ట్ చేశారు. ఈ వివరాలన్నీ చెప్పామండి. నేను మిమ్మల్ని ఏమంటున్నంటే వారిని కోరుతున్న రియల్ ఎస్టేట్ టీవీలోనే ఆ వీడియో కూడా ఉంది కాబట్టి దాన్ని అక్కడ బ్లింక్ అయ్యేటట్టుగానో లేకపోతే ఎట్నో డిస్క్రిప్షన్లో వచ్చేటట్టుగా చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎట్లా క్యాల్కులేషన్ చేసుకునే విధంగా ఉంటుంది సార్? చాలా క్లియర్గా మీరు మీ డాక్యుమెంట్ ముందల పెట్టుకొని అక్కడ నేను చెప్పే విషయాన్ని, అంటే గజాలు అయితే అక్కడేమో స్క్వేర్ మీటర్స్ అని అడుగుతూ ఉంటారు. గజాలని స్క్వేర్ మీటర్లోకి మార్చుకొని కొన్ని స్టాటిస్టిక్స్ మీరు ముందల పెట్టుకుంటే మీ డాక్యుమెంట్లో కూడా స్క్వేర్ మీటర్స్ అనే దాంట్లో కూడా ఉంటుందండి. దాంట్లో స్క్వేర్ యాడ్స్ ఆర్ స్క్వేర్ మీటర్స్ అని ఉంటుంది. వీళ్ళేమో లెక్కలన్నీ కూడా స్క్వేర్ మీటర్లలో లెక్కలు చెప్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లెక్కలు చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీకు అబ్నార్మల్గా అనిపిస్తే ఫీజు వెంటనే మాది ఇంత కాదు కదా అని కింద గ్రీవియన్స్ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్ పెడుతూ ఇది గ్రీవియన్స్ ఇలా ఉందండి అని కనుక మీరు సబ్మిట్ బటన్ నొక్కితే వాళ్ళు మళ్ళీ రీథింక్ చేసి ఏమన్నా చేర్పు మార్పులు చేయాల్సి ఉంటే చేస్తారు. అదర్వైజ్ మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేసి రమ్మంటారు. మీ యొక్క సమస్యని విని వాళ్ళు పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే ఆ వీడియోని చూడండి. చూసి లెక్క మీరు చేసుకోగలరు. ఏ మాత్రం చిన్న లెక్కల పట్ల అవగాహన మీరు చేసుకోగలుగుతారు. ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియోలో ఉంటుంది.